ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అని పేరు. ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉన్న 4 నెలల కాలము జ్ఞానులు, ఋషులు, గురువులు ప్రయాణము చేయకుండా ఒకే చోట గడిపేవారు. ఈ 4 నెలల కాలం ఒక్క చోట గడిపేవారు. ఇలాంటి శంకరమఠాలు దొరికితే కళ్యాణ మండపంలో మకాం పెట్టి వేళకింత భోజనం చేస్తూ, జపాలు చేస్తూ, తపస్సులు చేస్తూ ప్రజలకి పురాణాలు చెప్పేవారు. అది కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేవారు కదట, వాళ్లే స్వయంగా వండుకు తినేవారు. అలా నారదుడు దాసీపుత్రుడిగా ఉన్న ఊరికి చాతుర్మాస్య కాలం వస్తూ ఉండగా కొంతమంది ఋషులు వచ్చారు. వారంతా బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మవాదులు, మహాత్ములు. వాళ్ళంతా ఊళ్ళోకి రావడంతో పెద్దలందరినీ పిలిచి, పెద్దలారా మీకు తెలుసు కదా 2-3 రోజుల్లో చాతుర్మాస్య దీక్ష ఆరంభమవుతోంది. ఈ కాలంలో మేము ప్రయాణాలు చేయం, తీర్థయాత్రలకు వెళ్ళాం, ఒకే చోట ఉంటాం. ఈ 4 నెలల కాలం ఒక చోట ఉండి యజ్ఞములు చేసి పురాణములు పారాయణ చేస్తూ ఇతరులకు పురాణం వినిపిస్తూ ఉంటాం. ఆ దీక్ష మీ ఊళ్ళోనే నిర్వర్తిద్దాం అనుకుంటున్నాం, మీరు సహకరిస్తారా అంటే ఊళ్ళో వాళ్ళు, మాకు మంచి తోట ఉందండి, మా గ్రామాధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ గారికి ఒక పెద్ద తోట ఉంది, ఆ తోటలో మంచి భవనం ఉంది, మీరు ఆ భవనంలో మకాం పెట్టండి, తోటలో ఉండండి, యజ్ఞములు చేసుకోండి, మీకు కావలసిన సామగ్రి అంతా మేము అందజేస్తాం, యజ్ఞములకు కావలసిన పదార్థాలు, మీరు తినడానికి కావలసిన ఆహార పదార్థాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచామృతాలు, సురుక్కు సురవలు, దర్భలు సమస్తం ఇస్తాం. ఈ 4 నెలలు మా ఊళ్ళో మీ దీక్షని నిర్వహించి మమ్మల్ని, మా గ్రామాన్ని తరింపచేయండి అన్నారు. ఆ విధంగా మహాత్ములైన ఋషులు ఆ ఊళ్ళో మకాం పెట్టారు. 4 నెలలు అక్కడ గడిపారు. ఈ 4 నెలల కాలంలో వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి ఒక కుర్రాడు అవసరమయ్యాట. ఆ కుర్రాడు కొంచెం బుద్ధిమంతుడై ఉండాలి. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు, పనులు చెబుతూ ఉంటే పారిపోయేవాడు కాకుండా ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటూ పిలిచిన వెంటనే పలికి ఒక కుర్రాడు కావాల్సి వచ్చాడు. అందుకని వాళ్ళు ఒక రోజున ఆ ఊళ్ళో వాళ్ళని, ఓ మహాత్ములారా మాకు ఒక బాలుడు కావాలి, ఏదో ఆ దండం తెమ్మంటే, కమండలం తెమ్మంటే తెచ్చేవాడు అయి ఉండాలి, పెద్ద పెద్ద పనులు చెప్పం కుర్రాడు కనుక, నాయన ఆ కండువా తెచ్చిపెట్టు, లేదా ఈ బనీను ఉతికిపెట్టు, ఈ దర్భలు తెచ్చిపెట్టు అని వాడి చేత పనులు చేయించుకుంటాం, మాతో పాటు వాడికి కూడా దీక్ష ఇస్తాం, మేం తిన్న ఆహారమే వాడికి పెడతాం, అటువంటి ఒక బుద్ధిమంతుడిని మాకు చేదోడుగా అప్పగించండి అంటే ఊళ్ళో వాళ్ళు, ఈ నారదుడు దాసీపుత్రుడిగా ఉన్నాడు అప్పుడు, ఈ కుర్రాడు చాలా బుద్ధిమంతుడండి, చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరగకుండా పురాణాలంటే ఇష్టపడుతూ ఉంటాడు, ఈ కుర్రాడిని మీకు అప్పగిస్తాం అన్నారట. ఆ కుర్రాడు యోగం బాగున్నది, మహాత్ముల చేతిలో పడ్డాడు, మీరు నా చేతిలో పడ్డట్టుగా. ఇప్పుడు ఆ కుర్రాడు అక్కడే కూర్చునేవాడు. రోజు వీళ్ళు పొద్దున్నే లేచేవారు, సంధ్యావందనాదులు, అభిషేకాలు చేసుకునేవారు, కాస్త ఆహారం తినేవారు, వండుకునేవారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత గిన్నెలో మిగిలిపోయింది ఆయనకి పెట్టేవారట. మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతువా నకెండకు నోడన్ ముంగల నిలుతును అచ్చట వెంగలి అయి నేను ఉరు వివేకముతోడన్. వాళ్ళు అన్నం తిన్నాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం నాకు పెట్టేవారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు ఈ గిన్నె ఉన్నది, రాగి గిన్నె. రాగి గిన్నెతో అన్నం వండడం చాలా శ్రేష్టం. అందుకని పూర్వం ఏం చేసేవారంటే ముందు ఎసరు అని పెట్టేవారు. పూర్వం ఎసరు అని ఒకటి ఉండేదిలేండి. ఇప్పుడు మనుషులకి ఎసరు పెడుతున్నారు తప్ప ఎసరు పెట్టకుండా అందరూ కుక్కర్లో వండుకుంటున్నారు. కానీ పూర్వం ముందు నీళ్లు మరగబెట్టి, నీళ్లు కళపెళ మరిగాక అప్పుడు అందులో బియ్యం పోసేవారు. అది ఉడుకుతూ ఉంటే మధ్యలో ఒక్క మెతుకు పైకి తీసి ఇలా నొక్కి చూసేవారు. ఒక్క మెతుకు ఉడికిందని తెలిస్తే మొత్తం అన్నం ఉడికినట్టే. మొత్తం అన్నంతా పైకి తీసి ఉడికిందో లేదో చూడక్కర్లా. ఆ అన్నం ఉడికిన తర్వాత రాగి గిన్నెలో ఉన్న అన్నం విస్తరాకులోకి వడ్డించుకు తినేవారు. ఇప్పుడు గిన్నెలో కొంత అయినా మిగులుతుందిగా అన్నం, ఆ మిగిలిన శేష అన్నమునకు ఎంగిలి అని పేరు. అంటే మీ ఇంట్లో అన్నం వండుకు తిన్నాక గిన్నెలో మిగిలితేనే ఎంగిలేది. ఆ అన్నం నాబోటి వాడికి పెట్టకూడదు. శాస్త్ర ప్రకారంగా గురువులు వస్తే తాజాగా అన్నం వండాలి తప్ప, మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి తప్ప, మేము అంతా తిన్నామండి, గిన్నె అడుగుని కాస్త మిగిలిందండి అది పెట్టమా అండి, కిందటి వారం వంకాయ కూర చేసామండి ఫ్రిడ్జ్లో పెట్టామండి వేడి చేసి అది పెట్టమా అండి అని అడగకూడదు. అలా పెడితే మహాపాపంట నాబోటి వాడికి. ఇంట్లో వాళ్ళు తినచ్చు, మీ ఇంట్లో పర్వాలేదు. మీ భార్యాభర్తలు ఇద్దరు 10 ఏళ్ల క్రితం వండిన వంకాయ కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెళ్ళి వేడి చేసుకుని ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకుని ప్రేమగా తినిపించుకోండి. దానివల్ల నాకు వచ్చే నష్టం మీకు వచ్చే నష్టం లేదు. అనారోగ్యం వస్తే రావచ్చేమో కానీ అన్నం గిన్నెలో మిగిలిందని ఇవ్వకూడదు, ఇతరులకు పెట్టకూడదు. పెద్దలకు పెడితే అది మహాపాపం. అది ఎవరికి పెట్టాలి? పని వాళ్ళకి పెట్టాలి. దాన్ని ఎంగిలంటారట ఆ రోజుల్లో. అటువంటిది ఇవాళ
పెళ్ళిళ్ళల్లో బఫే అనే సిస్టమ్ చూస్తే చెంబు నీళ్ళలో దూకి చచ్చిపోయేవాడు వ్యాసుడు కదా. హడిలిపోయి ఆ పళ్ళెం చేత్తో పట్టుకోవడం, ఈ ఎంగిల్ చేత్తో తినడం, ఈ ఎంగిల్ చేత్తోటి వడ్డించుకోవడం. అప్పుడప్పుడు ఏ పులుసో పోసుకున్నప్పుడు ఆ పులుసు అన్నం తింటున్నప్పుడు మా చేతుల నుంచి ఆ పులుసు కారుతూ ఉండగా మళ్ళీ ఆ గంగాళం దగ్గర పెట్టి ఈ పులుసు అందులో పోసి దీన్ని పక్కవాడికి పెడుతున్నాడు. అందుకే ప్రజలంతా అంత ఆరోగ్యంగా ఉంటున్నారు పాపం. ఒకళ్ళు ఎంగిల్ ఒకళ్ళు తింటూ జైలు పక్షుల్లో తింటున్నారు ఇవాళ. అసలు ఈ బఫే కూడా ఏమిటి, ఈ అన్నం తినడం ఏమిటి, రామరామ మహాపాపం. ఒక్క మార్గ మధ్యంలో తప్ప, అంటే దారిలో తప్ప, ప్రయాణంలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కనుక దాన్ని పక్కన పెట్టి ఇళ్లల్లో పెళ్ళిళ్ళల్లో ఇలాంటి అన్నం తింటే చచ్చాక మన చేతులు 1000 ఏళ్ళు నరుకుతట్టు యముడు. నికృంతన నరకం అనే నరకంలోకి వేస్తారు. నికృంతనం అంటే పటా 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 కత్తులతో నరికే నరకం. మనం అక్కడికి వెళ్ళాక మన శరీరాన్ని ఒక బొంత శరీరంగా మార్చి యాతనా శరీరం అనే శరీరంలో మన ప్రాణం ప్రవేశపెట్టి యముడి దగ్గరికి తీసుకెడతారు యమకింకర్లు. అప్పుడు యమకింకర్లు తీసుకెళ్ళగానే యముడు ఏమంటాడు, ఏమరా ఆ రోజున పెళ్లిలో బఫే అనే పేరుతో కంచం పుచ్చుకుని తింటూ నీ ఎంగిలి పక్కవాడి దాంట్లో వేస్తావా, రారా చేతులు ఇక్కడ పెట్టరా అని పెట్టి ఒక చోట పట్మని నరుగుతాడు. బాబు అయ్యని వీడు గజగజలాడి ఏడుస్తుంటే మళ్ళీ ఆ చేతులు అతికిస్తారు, మళ్ళీ అతుక్కుపోతాయి, మళ్ళీ నరుగుతారట. ఇలా చీటికి వాటికి నరికి మళ్ళీ అతికించి హింసించడానికి యమయాతన అని పేరు. కాబట్టి అలాంటి తిండి తినకూడదు. దాన్ని ఏమంటారో చెప్పలేమన్నమాట. అది ఎంగిలి కూడా అనడానికి వీల్లేదు. ఒక్క దారిలో తినచ్చు. మళ్ళీ ఏది రైల్లో తింటున్నప్పుడు ఏ యాత్రకో వెళ్ళాం, అందరం కూర్చోవడం కుదరదు అనుకోండి, అప్పుడు తినచ్చు. దానికి అర్ధవాన్నం అని పేరు. అర్ధము అంటే దారి. దారిలో తినే అన్నం కనుక అర్ధవ అన్నం, అర్ధవాన్నం. దారిలో కూడా నేను కింద కూర్చుంటానండి, ఆకు వెయ్యండి అంటే ఆ మురికిలో కూర్చుని ఆకే వేసుకు తింటాడు వీడు. కాబట్టి అప్పుడు చేత్తో పుచ్చుకు తినచ్చట. ఎందుకంటే దారిలో ఒక్కోసారి చేమలు ఉంటాయి. అందులో రైల్లో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఓ 2 రోజుల పాటు, అప్పుడు బెర్త మీద కూర్చొని తింటూ ఉంటే అప్పుడు ఆ పోసిన పడతాం, కింద కూర్చుంటూ ఉంటే కుదరదు కదా మరి. అందుకని పర్వాలా, బెర్తేది అక్కడ ఎర్త్ ఉండదు కదా అక్కడ, అప్పుడు కాబట్టి ఎలా తిన్నా పర్వాలా. అందులో నెంబర్ 1 సీటో లేక లాస్ట్ సీటో వచ్చిందంటే పక్కనున్న శౌచాలయంలో చేతులు కడుక్కున్నవాడు ఆ నీళ్ళు ఇలా వెదజల్లినా అవే చక్కగా గంగాజలంగా భావించి తినొచ్చు, తప్పదు కనుక దారి కనుక. అప్పుడు నుంచి పుట్టిందనమాట అర్ధవాన్నం అనే శబ్దం. అర్ధవాన్నం అంటే ఇది అసలు అర్థం, దారిలో తినే అన్నం. కానీ ఇళ్లల్లో కానీ లేకపోతే పెళ్ళిళ్ళల్లో కానీ అలా తినకూడదు. మళ్ళీ జైల్లో తినచ్చు, ఎందుకంటే వాడు ఖైదీ కనుక. ఈ రోజు నుంచి మీ ఇంట్లో బఫే తీసేయండి, హాయిగా చక్కగా ఇలాగే కూర్చుని కంచం పెట్టుకుని వడ్డించుకోండి. లేదా వడ్డించమని మీ భర్త గారికి చెప్పండి. 4 వారు వడ్డించితే భర్త గారు చచ్చినట్టు వడ్డిస్తాడు. ఎవరి కోసం ఆ మాత్రం వడ్డించడం ఏంటి, ఇంతకాలం మన చేత చాకరీ చేయించుకుంటూ. ఏమైనా సుఖంగా తినాలి. ఇప్పుడు ఆ మిగిలిన అన్నాన్ని ఋషులు గిన్నెలో మిగిలిన దాన్ని నారదునికి పెట్టారట, దాన్ని ఎంగిలి అన్నారట. అది ఆయన అమృత వస్తువు. మహానుభావులు తినగా మిగిలిన శేషాన్నం, భాగవతాన్నం అని కళ్ళకొద్దుకు తినేవాడు. దాంతో ఆయనకి జ్ఞానం పెరిగింది. వాళ్ళు చదివే శ్లోకాలకి అర్థం తెలిసేది. మహాత్ముల యొక్క ప్రసాదం తింటే తెలివితేటలు పెరుగుతాయి, పాండిత్యం పెరుగుతుంది. ఒక దాసీపుత్రుడు కూడా భాగవతోత్తముడు అవడానికి గల కారణం భాగవతుల సేవ, భాగవతుల ఆహారం తినడం, భాగవతోత్తముల దర్శనం. మహాత్ములను నిత్యం సేవిస్తే, మహాత్ముల చేతి ప్రసాదం తింటే, వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళంతా నారదుని వంటి ఉత్తమ జన్మ పొందుతారు, సంస్కారం పొందుతారు. నేను ఇలా చెప్పగానే మర్నాడు నుంచి అందరూ వచ్చి కాళ్ళు ఇక్కడే బట్టి నొక్కేయడం మొదలెట్టారు. ఇప్పుడు నొక్కకండి, ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు చేయండి. అంతేగాని చెప్పాం కదా అని అందరూ పరిగెత్తుకొచ్చి కాళ్ళు నొక్కితే ఉన్న కాళ్ళు ఏమైపోతాయి, తలోహుడు పట్టుకుపోయి పరమానంద శిష్యుల్లో ఇబ్బంది. కాబట్టి అది పక్కన పెడితే నారదుని యొక్క అదృష్టం పండింది. ఇలా ఉండగా వాళ్ళు రోజు మధ్యాహ్నం పూట వాసుదేవుని కథలు చెప్పేవారు. ఆ కథలు భోజనానంతరం చెప్పేవారు. భోజనం చేశాక నిద్రపోయేవారు కదా పూర్వం. ఇప్పుడంటే కలియుగంలో మానవులకు అనారోగ్యం వచ్చి అన్నం తినగానే కొనుకేస్తున్నారు. అన్నం తినడానికి ముందు కొనుకు, తిన్నాక కొనుకు. కానీ ఆ రోజుల్లో నిద్ర చాలా తక్కువ, అసలు పగటి నిద్ర ఉండేది కాదు. అందుకని అంతా మధ్యాహ్నం కూర్చుంటే సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయం వరకు ఏకధాటిన, అంటే 12 దగ్గర నుంచి 5:30 గంటల వరకు కూడా ఏకధాటిన వాళ్ళు వాసుదేవ కథలు చెప్పేవారు, హరికథలు చెప్పేవారు. తక్కిన భక్తులు ఎలా ఉన్నా ఈ కుర్రాడు వాళ్ళ ముందు కూర్చుని వాళ్ళు చెబుతున్న కథలు విని ఆనందంతో పొంగిపోయేవట్టండి. వారల్ విష్ణు చరిత్రముల్ చదువగా వర్ణంపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతము వీనులల్ చరం. వాళ్ళు మహాత్ములు, భక్తితో హరికథ చెప్పేవాళ్ళు.
అందులో ఒక్కొక్కప్పుడు పాడగా వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళు పద్యాలు శ్లోకాలు బాగా మధురంగా పాడేవారట. భాగవతానికి నియమం ఏమిటంటే పద్యం పద్యం కింద పాడాలి, వచనం కింద చదివితే ఆ భాగవతం చెప్పినవాడు విన్నవాడు నరకానికి పోతాడని శాస్త్రం. అందుకని వాళ్ళు చదవడం పాడడం రెండూ చేసేవారు. అప్పుడు ఆ కథ నారదుని చెవిలో పడింది. దాసీపుత్రుడిగా బాలుడిగా ఉన్న ఆ కుర్రవాడు ఆ కథ విని ఆనందంతో పొంగిపోయేవట. చెవులో కథ పడగానే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేవి. అంటే ఏడుపు కదది, ఆనంద బాష్పాలన్నమాట. తోరంబయ్యప్పుడు అంతరంగమున్న సంతోషంబునే నందితిల్, నా హృదయం పొంగిపోయేది. కృష్ణ వాసుదేవ, నేనెప్పుడు నిన్ను చూస్తాను, మహానుభావులైన ప్రహ్లాదాదులకు వల్లే నేను భక్తుడిని ఎప్పుడు అవుతాను అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకునేవాడిని. ఒక్కొక్కప్పుడు ఏడ్చేవాడిని, వాళ్ళ దగ్గర వెర్రివాడిలా తిరిగేవాడిని, చేతులు కట్టుకునేవాడిని. ఇలా నేను ఎన్నో రకాలుగా చేష్టలు ప్రకటిస్తూ పొంగిపోతూ కథ విన్నాను. ఆ మహాత్ములు జ్ఞానులు వాళ్ళు కథ చెబితే పామరుడికి కూడా అర్థమయ్యేది. కొంతమంది పురాణం చెబితే చదువు రాని వాడికి కూడా అర్థమవుతుంది, కొంతమంది పురాణం చెబితే చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థం కాదు. ఆ మహాత్ములు చెబుతూ ఉంటే నాకంత ఆనందం కలిగింది. ఇలా 4 నెలల పాటు ఆ పుణ్యాత్ములు భాగవత కథలు చెప్పారు. నా అదృష్టం వల్ల వాళ్ళకి సేవ చేశాను. నేను చేసిన సేవ కంటే వాళ్ళ ప్రేమ గొప్పది, వాళ్ళు నా మీద చూపించిన కరుణ గొప్పది. నేను ఇంత సేవ చేస్తే వాళ్ళు అంత కరుణ చూపించారు. ఆ కరుణ వల్ల వాళ్ళు చెప్పిన కథలన్నీ నాకు గుర్తుండిపోయాయి, వాళ్ళు చదివిన శ్లోకాలన్నీ జ్ఞాపకంలో ఉండిపోయాయి, మస్తిష్కంలో ఉండిపోయాయి. నేనెప్పుడు కృష్ణ ధ్యానంలోనే పొంగిపోతూ గడిపేవాడిని కాలాన్ని. అదేమిటో కాలం ఇట్టే గడిచిపోయింది. 4 నెలల కాలం క్షణాల్లో తొలిపోయినట్టు తొలిపోయిందిట. 4 నెలలు ఏంటండి, మనం పుట్టి ఎన్నేళ్ళు గడిచిపోతున్నాయి. సప్తాహం వాడు మొదలు పెట్టామా, అదిగో అనుకునేలోపు అయిపోయినా వెళ్ళిపోతాను. అయ్యో అయిపోయిందా అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఆశ్చర్యపోయేది ఏంటంటే, కొన్ని ఊళ్ళల్లో పెనుగుల్లోనే ఒక ఊరు ఉంది, విశాఖపట్నం వెళ్ళే రూట్లో తుని దాటాక. మేము ఇలాగే భాగవత సప్తాహం జనవరిలో మొన్నే చేస్తే, మొన్న జనవరిలో మొత్తం అంతా రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించారు. మొత్తం ఊరంతా వచ్చేసారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమంటే మీరు వెళ్ళిపోతుంటే మేము తట్టుకోలేకపోతున్నామండి, మళ్ళీ ఎప్పుడు వస్తారన్నారు. అది వాళ్ళ సంస్కారం. చెప్పినవాడు గొప్పతనం కాదు, చెప్పినవాళ్ళు ఎవడైనా గొప్పవాడుగానే చెబుతారు, ఆనందంతో చెబుతారు. కానీ ఊరంతా వచ్చి వాళ్ళని నన్ను అందరినీ రైలు ఎక్కించారు. ఈ మధ్యకాలంలో అక్టోబరు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఒంగోలులో భాగవత సప్తాహం చేస్తే ఆ రోజు అంతే వాళ్ళ గుమ్మం ముందు కారు ఎక్కించి మా ఇంటికి పంపారు. ఆ కారు దగ్గర జనాన్ని చూస్తే మాకు మతిపోయింది. మమ్మల్ని వదలరు బాబోయ్, నేను ఇంటికి వెళ్ళిపోవాలండి, మళ్ళీ దసరాలు వస్తున్నాయండి అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో అని 1-2 సార్లు పట్టుకుని విడిచిపెట్టకుండా వదిలిపెట్టారు చివరికి వాళ్ళు. అంటే ఆ రోజుల్లో నారదాదులు ఎంత ఆనందం పొంది ఉంటారో ఆలోచించండి. ఇవాళ ఈనాటి ప్రజలు కూడా భాగవతం చెప్పిన వాడి ఎడల ఇంత మక్కువ పెంచుకుంటే, మహాత్ముడు నారదుడి లాంటి వాడు, వేరే వ్యాపకములు లేకుండా పురాణం విన్నవాళ్ళు గురువుల మీద ఎటువంటి భక్తితో ఉండే ఉంటారు. అందుకే 4 నెలలు గడిచిపోగానే వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారట. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి 4 నెలల కాలం పూర్తయింది, మా చాతుర్మాస్య దీక్ష పూర్తయింది, ఇక మా దారిన మేము పోతున్నాం, మేము ఎక్కువ కాలం ఎక్కడ ఉండం, ఇది దీక్షాకాలం కనుక ఇక్కడున్నాం, ఇక మళ్ళీ తీర్థయాత్రలో గడుపుతాం, మీరంతా సుఖంగా ఉండండి అని ఆశీర్వదించి వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు ఊళ్ళో వాళ్ళు ఊరు చివరి వరకు వచ్చి వాళ్ళని సాగనంపారు. ఒక్క కుర్రాడు మాత్రం వాళ్ళ కాళ్ళు పట్టుకుని, జనమంతా వెళ్ళిపోయినా తాను వెళ్ళిపోకుండా ఆ మహాత్ముల కాళ్ళు గట్టిగా పట్టుకుని, అందులో పురాణం చెప్పిన ప్రధాన వక్త యొక్క పాదం పట్టుకుని, మహాత్ముల్లారా, ఇన్నాళ్ళు మీతో కలిసి తిరిగాను, మీరు పెట్టిన పవిత్ర అన్నం తిన్నాను, మీరే నా లోకం అనుకున్నాను, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నాకు దిక్కు తోచకుండా అయిపోతుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊరు నాకు కటిక చీకటితో కూడిన అమావాస్య రాత్రితో సమానం, కాబట్టి ఇక్కడ ఉండలేను, నన్ను కూడా మీతో పట్టుకుపోండి, నేను మీతో పాటు సన్యాస దీక్షతో తిరుగుతాను అనగా వాడు చిరునవ్వు నవ్వి, నాయనా నువ్వు మాతో రావడానికి వీల్లేదు, నీకు ఒక తల్లి ఉన్నది, తండ్రి చిన్నప్పుడే పోయాడు, ఉన్న తల్లేమో నీ మీదే ధ్యాస పెట్టుకు బతుకుతోంది, తల్లి అనుమతి లేనిదే ఎవ్వడూ సన్యాస దీక్షతో ఋషుల వెంట వెళ్ళకూడదు, మీ అమ్మ నీకు మాతో రావడానికి అనుమతి ఇవ్వదు, తల్లి అనుమతి లేకుండా రాకూడదు, ఆవిడ అనుమతి ఇవ్వదు, పైగా ఆవిడ నువ్వు తప్ప మరెవరూ దిక్కులేరు గనక ముసలితనంలో నువ్వు చూస్తావని ఎదురు చూస్తోంది, కొంతకాలం ఆవిడికి సేవ చెయ్యి,
నా మాతు పరదైవతం అని శాస్త్రం చెబుతున్నది. తల్లిని మించిన దేవతే లేదు ఈ సృష్టిలో. అమ్మకి సేవ చేసుకుంటే పరమాత్మ సేవ చేసినట్టే. కాబట్టి అమ్మ దగ్గరే ఉండు. ఏదో ఒకనాడు నీకు భగవంతుడు విముక్తిస్తాడు, అప్పుడు మాతో వద్దు గాని అనగా, అమ్మ దగ్గర ఉండమని మీరు చెప్పిన మాట కాదనలేను, మీరు లేకుండా ఉండలేను. కాబట్టి కనీసం మీరు వెళ్ళిపోయాక నేను తరించడానికి మీ వంకతో ఏదైనా ఒక నామం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అన్నట్ట. మీరు వెళ్ళాక మిమ్మల్ని తలుచుకుంటూ మిమ్మల్ని గురువులుగా భావిస్తూ ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తాను, జపం చేసుకుంటాను, నాకు మంత్రోపదేశం చెయ్యండి అన్నాడు. చివరికి ఉపదేశం చేయమనగా వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం ఒక దాసీపుత్రుడికి ఇచ్చారు. అతని యొక్క సంస్కారానికి మెచ్చుకొని, ఈ మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసుకో, నీవు చేయవలసిన పనులు చెయ్యి, మేం చెప్పిన కథలు విడిచిపెట్టకు. చాలామంది కథ విన్నంతసేపు పొంగిపోతారట, అద్భుతం అంటారట, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అన్నీ మర్చిపోతారు. స్వస్తి అన్నానా వెంటనే ఇలా దులిపేసుకుని, ఇందాక నుంచి ఆయన ఏం చెప్పాడంటావు అని పక్కా ఉండి అడిగేవాడు చాలామంది ఉంటారు పాపం. అలా కాదు, దీనిని పదిలం చేసుకో, గుర్తు పెట్టుకో, ఈ కథలని పదే పదే మననం చెయ్యి, అప్పుడు నువ్వు తరిస్తావు అనగా వాళ్ళకి నమస్కరించి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుంచి కుర్రాడు ఇంట్లో ఉన్నాడన్నమాటే కానీ, అమ్మ పెట్టిన అన్నం తింటున్నాడే కానీ మనస్సు మాత్రం ఇక్కడ లేదు. సంపూర్ణముగా ధ్యాస ఆనాటి వరకు చాతుర్మాస్య దీక్షతో తనని అనుగ్రహించిన గురువుల మీదే ఉండేదట. ఆ కథలు గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు ఇచ్చిన ద్వాదశాక్షరీ మంత్ర జపం చేసుకుంటూ గడిపాడు. ఆయన ఎప్పుడు తరిద్దామా, ఎప్పుడు సన్యాసం పుచ్చుకుందామా, భగవంతుడిలో కలిసిపోదామా అని ఎదురు చూసేవాడు. కానీ వాళ్ళమ్మేమనుకునేది, ఈ కుర్రాడు ఇప్పుడిప్పుడే పెద్దవాడు అవుతున్నాడు, 12 ఏళ్ళు దాటుతున్నాయి, క్రమంగా వీడికి 16 ఏళ్ళు వస్తాయి, వీడికి 16 ఏళ్ళు వచ్చాక ఓ మంచి పిల్లని తీసుకొద్దాం, ఆ పిల్లని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేద్దాం, అప్పుడు కోడలు వస్తుంది, కోడలు 4 మేడలు తేపోయినా 2 గోడలైనా తేపోతుందా, ఆ తర్వాత ఆ కోడలకి మళ్ళీ పిల్లలు పుడతారు, ఆ మనవల్ని ఎత్తుకుంటూ తిప్పుదాం, వాళ్ళకు కూడా నేను 4 ఏళ్లలో పాచి పని చేసి అడుక్కు తెచ్చిన డబ్బులతో అన్నాన్ని తీసుకొచ్చి పెడతాను అని ఈ కొడుకు గురించి ఆలోచనలోనే గడిపేదట ఆవిడ. ఎంతసేపు కొడుకు పుట్టినప్పటి నుంచి కోడలు ఎప్పుడు వస్తుందా, కోడలు 4 ఎలా పోద్దామా, ఎలా చాకరీ చేయిద్దామా, కట్నాలు ఎప్పుడు వస్తాయా, కట్నంగా ఒక విశాఖపట్నం అన్నా తేపోతుందా, ఈ ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయట కొంతమందికి. మీలాంటి జ్ఞానులకు ఉండవు. ఆవిడ కొడుకు మీద, కొడుకు సంతానం మీద వ్యామోహంతో గడిపింది పాపం. ఈ కొడుకు బాగుండడం కోసం పాచి పని చెయ్యగా తనకి ఇతరులు ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలన్నీ పట్టుకొచ్చి వాడికే పెట్టేది. ఇలా ఉండగా ఒకనాడు అమావాస్య తిథి వచ్చింది. ఆకాశమంతా నల్లని కారుమబ్బులతో ఆవరింపబడింది. అసలు కారు అంటేనే నలుపు అని అర్థం. తెలుగులో, అచ్చ తెలుగులో కారు అంటే నలుపు. మళ్ళీ నల్లని కారు మబ్బులు అని ఎందుకంటారంటే అంత దట్టంగా ఉన్నాయన్నమాట మబ్బులు. అసలేది కటిక చీకటి, అమావాస్య, ఆపై మబ్బులు. తెల్లవారుజామున ఆ ఊళ్ళో ఉన్న ఒకానొక పెద్ద మనిషి ఇంట్లో పాలు పెతకడానికి వెళ్ళింది ఈవిడ. అది కటిక చీకటి. ఆ చీకట్లో ఆవు పాలు పెతకడానికి వెళ్ళి, ఆవుకి పాలు పితికే ముందు కొంత గడ్డి వేయాలి, అది గడ్డి తింటూ ఉండగా అప్పుడు పాలు పెతకడం తేలిక. అందుకని ఇంత గడ్డి తీయబోయిందిట ఆవుకు వేద్దామని. ఇంతలో గడ్డి కిందకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఒక భయంకరమైన నల్లత్రాచుపాము వచ్చింది. చాలా పొడుగ్గా ఉన్న పెద్ద విశాలమైన పడగ కలిగిన నల్లత్రాసు అది. చీకట్లో గడ్డి తీస్తూ తీస్తూ ఆ పాము తోక తొక్కింది. ఇది తొక్కడంతో బుస్సుమని పైకి లేచిపోయింది ఆ పాము. అమాంతంగా ఎగిరి ఆవిడ నుదుటి మీద కాటు వేసింది. నీలాయత భోగ ఫణ వ్యాళానల విషమహోగ్రవక్నిజ్వాలా మాలా వినిపాతితయై వ్రాలెన్నను గన్న తల్లి వసుమతి మేదన్. నల్లని, నీల అంటే నలుపు అన్నమాట. ఆయత విశాలమైన, భోగ శరీరము కలిగిన, ఫణ పడగ కలిగిన, అంటే ఆ పాము చాలా పొడుగైన శరీరంతో ఉంది. నల్ల త్రాచుపాము విశాలమైన పడగతో ఉన్నది. అంత పెద్ద పడగ కలిగిన ఆ భయంకర సర్పం కాలసర్పమే అనుకోవాలి, దాన్ని మృత్యు ఆ రూపంలో వచ్చిందనుకోవాలి. అటువంటి పాము కాలుతో తోక తొక్కడంతో పైకి లేచి కాటు వేయడంతో ఒక్క దెబ్బకి కిక్కులు మనకుండా కింద పడి చచ్చిపోయింది. అది చచ్చే ముందు ఒక్కసారి మాత్రం కొంచెం ఒక్క మొక్క వచ్చింది, కుమార అనే శబ్దం మాత్రం వచ్చింది, ఇంకేమీ రాలేదు. కొడుక అందంతే కింద పడిపోయింది.